కానీ వీడిఆర్ఎల్ అనేది కూడా ఒకసారి సిఫిలిస్ లాంటి జబ్బు వస్తే ఆ రోగం శరీరం పూర్తి అయిపోయినా మాట. కానీ కొంతమంది ఏమంటారంటే ఇంక సిఫిలిస్ వస్తే జీవితాలు ఉంటుందండి, ఎన్నిసార్లు పరీక్ష పాజిటివ్ వస్తున్నాయి అంటారు వాళ్ళు. ఈ రోజుల్లో లేవు. కానీ సరిగ్గా వైద్యం చేయించుకోకపోతే మాత్రం వాటి వల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి. సరిగ్గా చూస్తే అది మూత్రపిండాలు దెబ్బతినవచ్చు, లేకపోతే కిడ్నీ దెబ్బతినవచ్చు, మరి టెస్టిస్ దెబ్బతినవచ్చు, ఇంకోటి సెల్లు వేరే దెబ్బతినవచ్చు. కానీ ఈ రోజుల్లో అలాగే అయితే హెర్పిస్ సింప్లిక్స్ అని ఒకటి ఉంది. హెర్పిస్ సింప్లిక్స్ ఏంటి మాత్రం పెద్ద ప్రమాదకరం, కానీ అది ఎయిడ్స్తో కూడా కలిసి ఉంటే మాత్రం ఎయిడ్స్ వ్యాధి, ఎయిడ్స్ క్రిమి రెండు కలిసి ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. ఇలాగా కొన్ని జబ్బులు కలిసి ఉన్నా వాటి పంట మామూలుగా పెద్ద ప్రమాదం కాదు హెర్పిస్ సింప్లిక్స్, కానీ వదలదు, అది మాత్రం వదలదు, అలా ఉంటుంది. దాన్ని మాత్రం ఒక కన్నేసి ఉంచాల్సిందే. కన్నేసి ఉంచి అది ఎప్పుడైనా వస్తుంటే చివరికి ఆటోమేటిక్గా కొంతమందికి ఆటోమేటిక్ పోతుంది హెర్పిస్, కొంతమందికి అది మిగిలి ఉంటుంది. మిగిలిండి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనుకోకుండా రేరుగా. కానీ అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ పోతాయి. కొన్ని చాలా వరకు పోతాయి. కొంతమందిలోనే ఎక్కడో కొంతమంది, ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో అవి వదలకుండా వెంటాడుతూ ఉంటాయి.